పిత పుత్ర పవిత్రాత్మ నామమున పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, ఏలైనా భాగ్యవతైన మీ గర్భమునందు అవతరించినారు, ఆనతిచ్చిన ప్రకారం ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. కన్యకయుండు మరియమ్మ ఆనందించి సంతోషించండి, ఏలైనా ప్రభువు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్యకుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచి చిత్తగించితిరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. బలముగా వీచే గాలివలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివలే మా హృదయములోకి రండి దేవా. అగ్నిజ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజ మరణించినటువంటి వై శరత్ కుమార్, ఆ త్రియేక సర్వేశ్వరుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, అదేవిధముగా టి ఫ్రాన్సిస్ వారి యొక్క కుటుంబంలో దేవుడు మంచి ఆరోగ్యాన్ని, వారి తలసిన తలంపులు ఇవ్వాలని దివ్యబలి పూజను కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఈరోజు క్రిస్టి మరియు జోస్ఫిన్ వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. అందుకు దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇక థ్యాంక్స్ వి మాస్ టు హోలీ స్పిరిట్ ఆఫర్డ్ బై ఐజక్ అండ్ ఫ్యామిలీ. బోయపాటి రాజారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వట్టి ఆనందరెడ్డి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు గాను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి మాతకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దివ్యబలి పూజను అర్థిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ పెంతెకోస్త్ ఆదివారమును గొప్ప పండుగగా కొనియాడుతూ ఉంది. కనుక మనమందరము కూడా
భక్తియుతముగా ఈ దివ్యబలి పూజలో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకొని ఆ పవిత్రాత్మ అనుగ్రహాలతో నింపబడి మరి ముఖ్యముగా ఆ తల్లి శ్రీ సభకు కావాల్సినటువంటి బిడ్డలుగా మనమందరం కూడా ఆ మార్గంలో పయనించటకు సహాయం చేయమని ఈ దివ్యబలి పూజలో భక్తితముగా మనం చేసినటువంటి విన్నపాలు మరియు మనం విన్నవిస్తున్నటువంటి విన్నపాలన్నీ కూడా నెరవేర్చబడాలని చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగరీతిగా పాల్గొనటకు ముందు మనం చేసినటువంటి పొరపాట్లను, తప్పిదాలను ప్రభు ముందు ఒప్పుకుంటూ పాపమన్నింపును వేడుకుందాం. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. యేసయ్యా యేసయ్యా, కనరావా ఈ పాపిని. యేసయ్యా యేసయ్యా, కనరావా ఈ పాపిని. వినరావా ఈ దోషిని. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. మన్నించుమా నీ ప్రేమతో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం.
ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనేలలో కోరెదము మీ దయనేలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం జనితైక సుతుడా ఏలినవారా పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకు ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనేలలో కోరెదము మీ దయనేలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. భూ సర్వేశ్వర, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతే పూరింపబడుచున్నావు. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణం. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దం విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు అవిశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయం పొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్థియా, మదియా, ఏలాము, మెస్పొటోమియా, యూదియా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగ్రియా, పంపీలియా, ఐగుప్తు సిరేను దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన దర్శకులు, యూదులు, యూదియా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువాకు. ఆత్మతో పరిశుద్ధాత్మతో మమ్ము నింపుమా దేవా, మమ్ము నింపుమా. ఆత్మతో పరిశుద్ధాత్మతో మమ్ము నింపుమా దేవా, మమ్ము నింపుమా. ఆరాధనా ఆరాధనా రారాజుకే, ఆరాధనా 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 రారాజుకే, ఆరాధనా. ఆత్మతో పరిశుద్ధాత్మతో మమ్ము నింపుమా దేవా, మమ్ము నింపుమా. కడవరి వర్షము మాపైకి పంపుమా దేవా, మాపైకి పంపుమా. కడవరి వర్షము మాపైకి పంపుమా దేవా, మాపైకి పంపుమా. పరిశుద్ధాత్మాభిషేకం మాపైకి ప్రసరింపుమా దేవా, మాపైకి ప్రసరింపుమా. పరిశుద్ధాత్మాభిషేకం మాపైకి ప్రసరింపుమా దేవా, మాపైకి ప్రసరింపుమా. ఆరాధనా ఆరాధనా రారాజుకే, ఆరాధనా
ఆరాధనా ఆరాధనా రారాజుకే ఆరాధనా. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానమును పొందితిమి. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకము ఉన్నవి గాని వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుతున్నవి కానీ సేవలను అందుకుని ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమును వసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారము అయితిమి. ఇది ప్రభువాక్కు. పలికెను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. జీవమీచ్చు ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్యవాక్యము. రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్యవాక్యము మోదముతో ఆమోదముతో స్వీకరించరే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లె హల్లెలూ హల్లె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అని అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారి ప్రభువును చూచి ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధనల ద్వారా మన పాపములు క్షమింపడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయంలో అందరము కాసేపు కళ్ళు మూసుకొని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని ఆవరించే విధముగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఏ విధముగా అయితే శిష్యులపై పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏం చేసి ఉన్నాడు, తద్వారా వారు శక్తిని పొంది ఉన్నారు. ఆ శక్తితో వారు క్రీస్తుకు సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు. మనము కూడా అదే ఆత్మను పొంది ప్రభువుకు ప్రియమైనటువంటి బిడ్డలుగా సాక్షులుగా జీవించడానికి ప్రార్థన చేద్దాం. కృపామడివైన మా దేవా, ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ కూడా శ్రీ సభలో ఉంచి మీ యొక్క ఆత్మవరాలతో నింపి క్రీస్తు వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో కూడా మీ ఆత్మవరాలతో ఫలాలతో దండిగా మెండుగా నింపి మేమందరం కూడా మీకు ఏ విధంగా అయితే శిష్యులు సాక్షులుగా భూ దిగంతములతో ఉన్నారో మేము కూడా అదే విధముగా ఉండులాగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఈ మనవులన్నిటినీ మా నాదుని యేసుక్రీస్తు నాదుని దివ్యముఖం చూసి మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసుదేవా వందనం, క్రీస్తుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా ఆరాధన. క్రీస్తుదేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు అంటే ఏంటి? మామూలుగా మనము గణిత శాస్త్రంలో పెంటాగన్ అని విని ఉంటాం. పెంటాగన్ అంటే 5, సో 5 సైడ్స్. సో పెంటాకోస్ట్ అంటే 50వ సంవత్సరము అని. 50 సంవత్సరం ఏంటి ఆ 50 సంవత్సరము అని అంటే, ఇక్కడ మన పూర్వ నిబంధన గ్రంథములో పాస్కా పండుగను కొనియాడుకొని 50వ రోజున అడుగు పెడుతున్నటువంటి సందర్భముగా దాన్ని పెంటకోస్ట్ అని అంటారు. అంటే ఆ పండుగను పలు విధాలుగా పిలుస్తూ ఉంటాం. వారాల పండుగ అని, లేకపోతే కోతల కాల పండుగ అని, లేక మొదటిగా పండినటువంటి వాటిని దేవునికి సమర్పించేటువంటి పండుగ అని మన ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము వచనములు ఉడవలి వేసినది మొదలు 7 వారములు లెక్కింపుము. ఆ కాలము ముగియగానే నీ దేవుడైన ప్రభువును స్తుతించుచు వారాల పండుగ చేసుకునుడు. నీ దేవుడైన యావే మీకిచ్చిన వాని నుండి మీరు ఆయనకు స్వేచ్ఛగా మీ దీవెనలకు సమయమైన కానుకలు అర్పింపుడు. మీ పిల్లలతో, సేవకులతో, మీ నగరములందు వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథపు బాలలతో, వితంతువులతో మీ దేవుడైన ప్రభు సమక్షమున ఆనందించి సంతసించుము. ఇది మన పూర్వ నిబంధన గ్రంథములో పెంతెకోస్తు పండగ. మరి నూతన నిబంధన గ్రంథములో, నూతన నిబంధనలో మనకు ఈ పెంతెకోస్తు పండగను ఎలా, ఎందుకు కొనియాడుతూ ఉన్నాం, ఎందుకు పెంతెకోస్తు అని అంటున్నామంటే, ఇక్కడ క్రీస్తు ప్రభువు ఉత్థానమై తన తండ్రి దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో 50వ రోజున శిష్యులకు కనిపించి తన పవిత్రాత్మ సర్వేశ్వరుని అందిస్తూ ఉన్నాడు. వారిపై పవిత్రాత్మను కురిపిస్తూ ఉన్నాడు. కనుక పెంతెకోస్తు దినము అని మనము
నూతన నిబంధన గ్రంథంలో అంటూ ఉన్నాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మన శ్రీసభ జన్మించినటువంటి రోజు, బర్త్డే ఆఫ్ అవర్ చర్చ్. ఈరోజు మనము ఈ గొప్ప పండుగ, వీ హ్యావ్ కమ్ హియర్, మనమందరం కూడా ఇక్కడ ఏదానికి వచ్చాము, ఒక బర్త్డే సెలబ్రేషన్. అది మనందరి బర్త్డే. మనమందరం కూడా పవిత్రాత్మ శక్తిని పొంది ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆ త్రియేక సర్వేశ్వరుడు, మరి ముఖ్యంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన శ్రీసభను ఆవరించినటువంటి రోజు. కాబట్టి ఇంకా లోతుగా మనము ఆలోచించుకున్నట్లయితే, ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరి మీదికి, ఎవరిని ఆవరిస్తారు? ఎవరిని ఆవరిస్తారంటే, ఎవరైతే దేవునిపై ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే దైవభక్తితో ఉంటారో, అట్టి వారికి ఈ పవిత్ర ఆత్మ వసగబడుతూ ఉంది. ఈరోజు శిష్యులు చూస్తూ ఉన్నాం, యూదులొచ్చే భయపడ్డారు. ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? ఏ దానికోసం భయం వాళ్ళలో? క్రీస్తుకు ప్రేమించారు కాబట్టి భయపడుతున్నారు. క్రీస్తుకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, అంటే ఒక విధంగా చెప్పాలంటే వారిలో దైవ భయము అనేది ఉంది అనిపిస్తూ ఉంది. ఎవరికైతే దైవ భయము, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి తపన ఉంటూ ఉందో, దేవుని వాక్యాన్ని 10 మందికి పంచాలనేటువంటి ఆ తలంపు ఉంటుందో, అట్టు వారికి ఈ పవిత్రాత్మ వసగబడుతూ ఉంది. దైవ భయము లేక తానకు ఇష్టానుసారంగా జీవించినటువంటి వారికి అనర్థాలే తప్ప వారికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిని ఆవరించారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పూర్వ నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ బాబెల్ టవర్ వాళ్ళు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇదిగో మనము పెద్ద గోపురాన్ని నిర్మించి అందరము గుమికూడి మన యొక్క విలువ ఏంటో చూపించుకుందాం, చాటుకుందాం. తద్వారా పైనుండి ఉన్నటువంటి ఆ దేవుడే దిగి వస్తాడు. పైనుండి ఆ దేవుడే దిగి వస్తాడు అని వాళ్ళు గర్వంతో విరవీగుతూ ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అటువంటి వారికి ప్రభు ఏం చేస్తున్నారంటే వారి యొక్క అహంకారాన్ని అణగదొరుకుతూ ఉన్నారు. అంతేకాకుండా వారి భాషను మార్చేస్తూ, అందరికీ ఒకే భాష ఉండేది, కానీ వారికి పలు భాషలుగా మాట్లాడు విధముగా వారిని ఒక కన్ఫ్యూజ్ స్టేట్కి వాళ్ళని తీసుకెళ్తున్నారు. అంటే అందరూ రకరకాలుగా మాట్లాడేసరికి వారు చేస్తున్నటువంటి పనిలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు అనుకున్న విధముగా చేయలేకపోతూ ఉన్నారు. ఇక చివరిగా వారి మధ్యలోనే విభేదాలు వస్తూ ఉన్నాయి. దీని అందరికీ కూడా కారణం ఇదే దైవ భయం లేకపోవటం వల్లనే, దైవ ప్రేమ లేకపోవటం వల్లనే, దేవుని యొక్క విలువ, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కీర్తి తెలియకపోవటం వల్లే ఈరోజు మనము ఆ పట్టణంలో చూస్తూ ఉన్నాం. బాబేలు గోపురం ఏ విధంగా అయితే కూలిపోతూ ఉందో, మనలో కూడా ఆ దైవం లేకున్నప్పుడు మనుషుల మధ్య విభేదాలు, మరి మన యొక్క ఉద్దేశాలు ఏవి కూడా నెరవేరవు, అవి సార్థకం కావు. అయితే ఈరోజు నూతన పట్టణంలో మరి ముఖ్యంగా నూతన గ్రంథంలో చూస్తూ ఉన్నాం, ఎవరైతే ఆ దైవభక్తిని పాటించారో, దైవ భయంతో ఉన్నారో, అటువంటి వారికి ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఇదిగో మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని ముమ్మారు
ప్రభు పలుకుతూ ఉన్నాడు. అంటే ఈరోజు శిష్యులను ఉద్దేశించి చెబుతున్నటువంటి మాటలు ఇవి. మీకు శాంతి కలుగును గాక అని శ్వాసను ఊదుతూ ఉన్నాడు వారి పైన. అలనాడు యావే దేవుడు ఆదాముపై శ్వాసను ఊది జీవం పోస్తూ ఉంటే, ఈనాడు యేసు ప్రభువు తమ యొక్క శిష్యుల మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని అంటూ ఉన్నాడు. అంటే శక్తిని పొందుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు పలికినటువంటి మాటలు ఈరోజు స్వయంగా ఈ పెంతెకొస్తు దినమున 50వ రోజున ఇవి నెరవేరుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ సమయంలో మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు ఏమంటే, మనము సిద్ధంగా ఉన్నామా? పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందటానికి సిద్ధంగా ఉన్నాం? మనలో ఆ దైవభయం ఉందా? మనలో ఆ దైవ ప్రేమ, దైవ విశ్వాసము ఏ విధంగా ఉంది? ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని ఆవరించాలంటే ఇదిగో మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలను సరైనటువంటి విధముగా సక్రమైనటువంటి రీతిలో ప్రభు మార్గములో సిద్ధం చేసుకుంటే తప్ప పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో వేం చేయడానికి సిద్ధపడడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఆ త్రియైక సర్వేశ్వరుడు, మరి ముఖ్యంగా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి అందించడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమిటంటే, మనలో ఉన్నటువంటి పాపాలను తొలగించటానికి, మనలను శుద్ధి చేయటానికి, మనలను ప్రభు చెంత చేర్చటానికి, మరి మనము శాంతంగా ఉండడానికి. మన యొక్క జీవితాలు ఎంత చేసినా, ఎన్ని పనులు చేసినా కొని మనశ్శాంతి లేకపోతే మన పనులలో అన్నీ కూడా వ్యర్థం. కాబట్టి ఇదిగో ఏ పని చేసినా కానీ, మనం తలసిన తలంపులో కానీ అవన్నీ కూడా నెరవేరాలి అంటే శాంతియుతమైనటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు ఆ శాంతి, మనశ్శాంతి అనేది మనకు వస్తూ ఉంది. అందుకోసమే ప్రభువు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి మనకు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేషపట్నంలో కూడా చూస్తున్నాం, శాంతి కలుగునుగాక. ఇది గొప్ప వరం. ఇక మూడవదిగా, మానవ జాతినంతటినీ కూడా ప్రభు చెంతకు చేర్చుటకు, మానవ జాతినంతటి కూడా ప్రభు చెంతకు చేర్చుటకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు వసగబడుతూ ఉన్నారు. ఇక ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటూ ఉంది అని మనం ఆలోచిస్తే, ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒక్కసారి మనలో ఆవరించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా, ఎన్ని వ్యాధులు వచ్చినా, అవరోధాలు వచ్చినా ఎవరు కూడా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల నుండి వేరు చెయ్యరు. ఇక రెండవదిగా, ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒక్కసారి వచ్చిన తర్వాత శాశ్వతముగా మనలోనే ఉండిపోతూ ఉంది. ఇది ఒకరోజు ఉండి, ఒక నెల ఉండి, ఒక సంవత్సరం ఉండిపోయేటువంటిది కాదు. ఈ వాగ్దానము జీవితాంతము, నీ శ్వాస వీడేంత వరకు, నిన్ను పరలోక రాజ్యం వైపు మరల్చి అక్కడ చేర్చేంత వరకు నీ వెనువంటే ఉంటుంది ఈ పవిత్రాత్మ. ఇక ఈ పవిత్రాత్మ మీకు, నాకు, మనందరికీ కూడా ఉచితముగా ఇచ్చినటువంటి వరం. వెల ఇచ్చి కొన్నటువంటి వరము కాదు ఇది. ఉచితముగా దేవుడు ఉచితముగా మనందరికీ ఇచ్చినటువంటి వరం. ఆ ఉచితమైనటువంటి వరం పొందాలి అంటే మనం చేయవలసినటువంటి కార్యాలు ఏంటంటే, మన విశ్వాసం, మన ప్రేమ, మన ఔదార్యం, ఇవి ఉంటే తప్ప మనం అవి ఉచితముగా పొందలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చాలా విలువైనటువంటిది ఇది. ఈ ఆత్మ చాలా విలువైనటువంటిది. ఎంత డబ్బులు వెచ్చించి కొన్నా మనము కొనరానిది, కొనలేనిది, చాలా విలువైనటువంటి ఆత్మ. ఇక చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు దివ్య సంస్కారాలలో అణువున మనము పొందటానికి ఆ శ్రీ సభ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. దివ్యమైనటువంటి సంస్కారాలు, జ్ఞాన స్నానము, పాప సంకీర్తనము, మరి దివ్య సప్రసాదము, అవస్థాభ్యాంగము,
మరి వివాహము, జ్ఞాన వివాహము, గురుపట్టము అన్నిటిలోనూ పవిత్రాత్మ సర్వేశ్వరుడు హేరాళముగా అందిస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా ఈ దివ్యబలి పూజలో మనం అర్పించే ప్రతి ఒక్క తలంపును నెరవేరుస్తూ ఉన్నారంటే, మన తలంపులు దీవించబడుతూ ఉన్నాయి అంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన యందు నిరంతరము ఉంటున్నాడు. మనం అర్పించేటువంటి అప్పము, ద్రాక్ష రసము యేసుక్రీస్తు యొక్క శరీరక్తాలుగా మారుతున్నాయి అంటే పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క కార్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సంస్కారాల్లో అమితమైనటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ, పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి మనం పొందగలుగుతాము. ఇక చివరిగా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనం విరుద్ధముగా చేసినట్లయితే ఏమవుతుంది? మత్తయి సువార్త 12:31 ఆ తప్పులో, ఆ పాపము పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధముగా ఉన్నట్లయితే అవి క్షమించరానటువంటివి. ఏంటి ఆ కార్యాలు? పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధముగా ఏం చేస్తున్నాం మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏమి చేయట్లేదులే, పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనకు విరుద్ధముగా పోవట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనము విరుద్ధమైనటువంటి కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా నిరాశ. ఆశ ఉన్న చోట నిరాశ మనము చూపించినట్లయితే పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనము విరుద్ధముగా వెళ్తూ ఉంటాం. క్రీస్తులో నీవు ఉన్నావు, క్రీస్తులో ఉన్నప్పటికీ కూడా నీవు అవిశ్వాసాన్ని వ్యక్తపరిచినా, నిరాశకు గురి అయినా నీవు పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధముగా నడుస్తున్నావని అర్థం. ఇక రెండవదిగా గర్వం. నేను క్రైస్తవుణ్ణి, దేవుడు నాకే దేవుడు, నేను అడిగిన తప్పకుండా ఇస్తాడు అని చూపుకుంటూ, అందరికంటే నా కుటుంబమే మిన్నా, అందరికంటే దేవుడు నన్నే ఎక్కువగా దీవిస్తూ ఉన్నాడు అని అనుకోవటం పొరపాటు అని గర్వంగా జీవించటం పొరపాటు. అటువంటి జీవితం ఏ విధంగా ఉంటుంది? పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధమైనటువంటి జీవితం. ఇక మూడవదిగా సత్యాన్ని నీవు గ్రహించకపోతే, యేసుక్రీస్తు బోధించినటువంటి సత్యాలలో నీవు అవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లయితే మనము పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధంగా ఉన్నాము. ఇక్కడ శ్రీసభ విషయాలు అంటే మరి ముఖ్యంగా విచారణలో ఉన్నటువంటి గురువులకు విరుద్ధంగా మాట్లాడినా అది కూడా పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధమే. ఇక దైవ కార్యాలకి ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యాలు కూడా పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధముగైనటువంటి కార్యాలే. ఇక అసూయ, నాలుగవది అసూయ. ఒకరు ఆనందంగా ఉంటే అనుభవించలేనటువంటి మనస్తత్వము మనది, మానవుడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనము ఆ విధంగా చేస్తూ ఉంటే మనల్ని ఆవరించలేదు. అది కూడా పాపం. అసూయ వలన అనర్థాలు తప్పితే ఆనందం రాదు అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అసూయ కూడా ఒక పాపము, పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధమైనటువంటి పాపము. ఇక పశ్చాత్తాప పడకపోతే, నేను చేస్తున్నది అంతా కూడా కరెక్టే, నాదే కరెక్ట్ అని అనుకోవటం కూడా పొరపాటు. ఎందుకంటే ఆ పశ్చాత్తాప హృదయము మనలో రాకపోతే వేస్ట్. చివరి వరకు కూడా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా నీలో ఆ పశ్చాత్తాప హృదయం లేకపోతే పవిత్రాత్మ సర్వేశ్వరునికి నువ్వు విరుద్ధముగా ఉన్నట్లే లెక్క. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని మనము పొంది ఉన్నాం. ఎవరైతే యేసుని క్రీస్తు అని అంగీకరిస్తారో అట్టివారు పవిత్రాత్మను పొంది ఉన్నారు అని అంటున్నారు. అంటే నీవు నేను మనమందరం కూడా యేసు క్రీస్తు అని విశ్వసించి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అంటే మనమందరం కూడా పవిత్రాత్మను పొంది ఉన్నాం. కానీ మన బలహీనత వలన
కొన్నిసార్లు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరునికి చెప్పబడినటువంటి పాపముల ద్వారా విరుద్ధముగా జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరొకసారి మన యొక్క శాంతిని పునరుద్ధరణ చేసుకుంటూ శిష్యులతో పాటు ఏకీభవించి, ప్రభువా ఇదిగో మీ యొక్క సువార్తను ప్రకటించటానికి ఆ ఆత్మ ఫలాలు మాకు నిండుగా దండిగా దయచేయమని ఈ దివ్యబలి పూజలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి తల్లి శ్రీ సభ ఇచ్చినటువంటి విశ్వాస సంగ్రహాన్ని విశ్వాసముతో ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథులైన యేసుక్రీస్తు ఇతడు పవిత్రాత్మనుడ గర్భమై కన్యమరియం నుండి పుట్టాను. పోన్స్ పిలాతుని అధికారంకు లోనే పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడింది. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచిన పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారులకు చనిపోయిన వారులకు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈరోజు భయపడబడి మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను పలికిన ఓ ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీ దివ్య సముఖమును చేరిన ప్రతి ఒక్క బిడ్డని పవిత్రాత్మ శక్తితో నింపబడి వారు కుటుంబ సభ్యులు మరియు ప్రార్థనా సహాయం ప్రతి ఒక్కరి ఎడల ఆ పవిత్రాత్మైన సర్వేశ్వరుడి నిండుగా దండుగా వరాలు కృమ్మరించమని ఓ పవిత్రాత్మైన దేవ మా మీద వేంచేసిరండి. ఓ పవిత్రాత్మ దేవ మాపై వేంచేసిరండి. దయగల దేవ, ఈ యొక్క శుభవార్తను నలుమూలలా ప్రచారం చేస్తున్న మీరు ఎన్నుకున్న సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురువుని, పీఠాధిపతులను, అగ్రపీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, మఠవాసులను, మీ నామమై శ్రమించిన ప్రతి ఒక్కరిని మీ పవిత్రాత్మ శక్తితో జ్ఞానమును నింపి నలుదిశలా మీ సువార్తను ప్రకటించే ఆత్మీయ ధైర్యం వారికి నిండుగా ప్రసాదించమని ఓ పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద వేంచేసిరండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వరుడా మాపై వేంచేసిరండి. దయగల తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి. ముఖ్యంగా మేము అనుభవిస్తున్నటువంటి ఈ కరోనా బాధ నుండి విడుదల పొందుతూ ప్రతి ఒక్కరూ ఏదైతే కోల్పోతున్నారో వారిని సమృద్ధిగా లభ్యమయ్యేటట్లుగా పవిత్రాత్మ సహకారం నిండుగా దయచేయమని, నాయకులకు ఓదార్పును, ప్రజలను పరిపాలించే మంచి నిస్వార్థ బుద్ధిని దయచేయమని ఓ పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద వేంచేసిరండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర మాపై వేంచేసిరండి. దయగల తండ్రి, అడగండి ఇవ్వబడనన్న మీ వాక్యాన్ని మీద ఆధారపడి జీవిస్తున్న వృద్ధులని, విధవరానులను, అనాథులను ప్రతి ఒక్కరిని మరియు ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని, మా విచారణ గురువులను మరియు ఈనాడు పవిత్రాత్మకు వ్యతిరేకమైనటువంటి పదాలను మాకు బోధించి ఇచ్చినటువంటి మనోహర ఫాదర్ గారిని పరిపూర్ణంగా మీ ఆత్మీయ శక్తితో నడిపిస్తూ వారు ఏ చోట ఉన్నా సరే మా గురించి నిరంతరము ప్రార్థించే ఆత్మీయ శక్తి బలములను వారికి దయచేయమని ఓ పవిత్రాత్మైన దేవ మా మీద వేంచేసిరండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర మాపై వేంచేసిరండి. యువకులని నీ దివ్య సన్నిధానంలో జ్ఞాపకపరుస్తున్నాం దేవ. వారి ప్రయాణం ఎటువైపునిది మీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తూ ఏది సత్యమని దాని మీద వాటి మీద పరిపూర్ణంగా నిలబడుతూ సంఘానికి, శ్రేష్ఠకు మరియు మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ఒక బిడ్డలుగా ఉండే భాగ్యం వారికి నిండుగా దయచేయమని ఓ పవిత్రాత్మైన దేవ మా మీద వేంచేసిరండి. ఓ పవిత్రాత్మ దేవ మాపై వేంచేసిరండి. ఇంకా మన వ్యక్తిగత తలంపుల ఉద్దేశాలు ప్రభువుకు విన్నవించుకుందాం.
ఈ మనవులన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూసి మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరితి సర్వోన్నత నీదు సన్నిధి, వేడితి మహోన్నత నీదు పెన్నిది. ఓ తండ్రి నార్పణాదరింపుము, ఆదరించి నీ జీవము అనుగ్రహింపుము. ఓ తండ్రి నార్పణాదరింపుము, ఆదరించి నీ జీవము అనుగ్రహింపుము. చేరితి సర్వోన్నత నీదు సన్నిధి, వేడితి మహోన్నత నీదు పెన్నిది. అప్పరసములు నీ బహుమానం, అమిత ప్రేమకు అవి కొలమానం. అప్పరసములు నీ బహుమానం, అమిత ప్రేమకు అవి కొలమానం. ఆశతోడ ప్రోగు చేసేదా, ఆత్మతోడ నీకు చేర్చేదా. ఆశతోడ ప్రోగు చేసేదా, ఆత్మతోడ నీకు చేర్చేదా. ఓ తండ్రి నా కానుక స్వీకరింపుము, స్వీకరించి నీ చిత్తం బోధింపుము. ఓ తండ్రి నా కానుక స్వీకరింపుము, స్వీకరించి నీ చిత్తం బోధింపుము. చేరితి సర్వోన్నత నీదు సన్నిధి, వేడితి మహోన్నత నీదు పెన్నిది. మట్టి పాత్రను పోలిన హృదయం, వట్టి పాత్రగా మిగిలిన ఫలితం. మట్టి పాత్రను పోలిన హృదయం, వట్టి పాత్రగా మిగిలిన ఫలితం. నారు పోసి చింత చేర్చుము, నీరు పోసి చింత తీర్చుము. ఓ తండ్రి నా పాత్రను స్వీకరించుము, స్వీకరించి నీ రూపము ప్రసాదింపుము. ఓ తండ్రి నా పాత్రను స్వీకరించుము, స్వీకరించి నీ రూపము ప్రసాదింపుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మేమిప్పుడు తెచ్చిన ఈ అర్పణములను పవిత్రాత్మ ఆశీస్సులతో నింపుము. ఈ దివ్య బలి ద్వారా నీవు ప్రేమించి ఆదరించు నీ శ్రీ సభ లోకమంతటికి నీ రక్షణను అందజేయు సాధనముగా ఉండునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమరహస్యము నెరవేర్చుచు
నీ కుమారుని ద్వారా నీ బిడలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుతున్నావు. శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును వసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచూ ఉన్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుట, నీ వైభవం నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే చాలా ముఖ్యమైనటువంటి గడియ. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను ఆవరించబోతున్నటువంటి తరుణము ఇదే. అపోస్తులపై చేసి వచ్చినటువంటి ఆత్మ ఇదియే. వారిలో ఉన్నటువంటి భయ ఆందోళన కూడా తొలగించి వారిని సాక్షులుగా మార్చినటువంటి ఈ ఆత్మ ఈరోజు మనల్నందరినీ కూడా పరిశుద్ధపరిచి తమకు ప్రియమైనటువంటి బిడ్డలుగా మలుచుకోమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచూ ఉన్నాం. ఏ విధమునవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనునప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. త్రిత్వైక దేవా ఆరాధనా, త్రిత్వైక దేవా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. త్రిత్వైక దేవా ఆరాధనా, త్రిత్వైక దేవా ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. తిరిగి లేచెను ఇరా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుడు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రనుగా చేసినందులకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. క్రీస్తు శరీరత్వములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్తానము అయ్యేదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజపొడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ కూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించండి. మమ్ము శోధనందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానం భక్తితముగా తెలుపుకొందము.
సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము దయచేయుము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. తన శిష్యులపై శ్వాసభూది పవిత్రాత్మను పొందుడు అని పలికినటువంటి ప్రభువు ఇతడే. ఈయన విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. నవేచేయవా నాయందు నివసింపవా నాత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా నాలో నవేం చేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా అపురూపాత్మీయ భోజ్యమా వేంచేయుమా నీరాకతో నాదు జీవితం మారెనుగా అపురూపాత్మీయ భోజ్యమా వేంచేయుమా నీరాకతో నాదు జీవితం మారెనుగా నీ ఆత్మయే నాకు తోడుండగా నీ ఆత్మయే నాకు తోడుండగా నీ శక్తియే నన్ను నడిపించును నీ శక్తియే నన్ను నడిపించును నాలో నవించేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా. పునీత ఇన్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి,
క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతును గాక. వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారం నీ పవిత్ర వరప్రభావమున మా సంపూర్ణ రక్షకునకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముల కొరకు మన యొక్క శిరములను ఉంచుదాం. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాలలు మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు బోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషల్లో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ మన విచారణ గురువుల తరపున పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ద విష్ ద సేమ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. నాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయ్యా. నాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా.